Joshua was not perfect. He was only chosen by God. Our perfection only comes by the selection of God. It doesn't come because we are perfect. Joshua ఏం తప్పు చేయలేదు కాబట్టి మైల వస్త్రాలను తీశారని రాయలేదు. తప్పుతో ఉన్నాడు, పాపం చేసి ఉన్నాడు, నింపబడి ఉన్నాడు, పాపాలు నేరాలు చేసి ఉన్నాడు. కానీ దీనుడుగా ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. దట్ ఈస్ వై కమింగ్ టు చర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాక్యం చేత కడగబడటము, సన్నిధానంలో రావటము. నేను ఒక్క మాట అంటాను ఎప్పుడు కూడా, పడితే దేవుడి చేతిలో పడండి, లేస్తే దేవుడి చేతిలోనే లేవండి. దేవుడి సన్నిధానంలో పడితే లేస్తే దేవుడి సన్నిధానంలో లేస్తాం. లోకంలో పడ్డామా కొట్టుకుపోతాం, లోకంలో పడ్డామా నాశనం అయిపోతాం. సాతాను గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తున్న ఆయనకి లోకంలో మనము పడతాము అని తీర్మానం చేసుకున్న మరక్షణమే మింగివేస్తాడు. ఎలా ముంచేస్తాడో తెలియదు. నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల నీ జీవితంలో యాంగ్జైటీ, డిప్రెషన్ అన్ని రెడీగా లైన్ కట్టి ఉంటాయి. బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, రైడ్స్ అన్ని రెడీగా లైన్లో ఉంటాయి. ఎప్పుడు వచ్చి నీ మీద పడ్డాయో కూడా తెలియకుండా వచ్చి పడిపోతాయి. మీకు బాధ కలిగి ఉన్న సంఘంలో చేరవండి, సంతోషం ఉన్న సంఘంలో దేవుని మహిమపరచండి. కమ్ రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వాక్యంలో ఒకటి రాసి ఉంటుంది, ఏమని ఉంటుంది తెలుసా? ఆయన సన్నిధానం నుంచి జీవ నదులు ప్రవహిస్తాయంట. ఆయన బలిపీఠం నుంచి జీవ జలాలు ప్రవహిస్తాయంట. ఆయన సన్నిధి, దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇక్కడ వచ్చినప్పుడు కొండంత బలము, ధైర్యము కలుగుతుంది. కొండంత సంతోషంతో వెళ్తాం. ఏదేమైనా పర్లేదు, నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు అనే ధైర్యంతో వెళ్తాం. జీవ నదితో నింపబడతాం. ఏ సీజన్ కూడా నేను కాల్చివేయలేని ఒక గొప్ప వాగ్దానంతో తిరిగి వెళ్తాం. కమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఏదేమైనా సరే, ఎవరు బాధ పెట్టినా సరే ఆయన పైన తీయకండి కోపం. సాతాను ఎదురు చూస్తుంటాడు. Satan is awaiting. ఎప్పుడు ఎవరిని, వాడి గోల్ అంతా ఒకటే, దేవుడు పిల్లల్ని నాశనం చేయాలి, దేవుడు పిల్లల్ని టార్గెట్ చేయాలి, దేవుడు పిల్లల్ని ముట్టుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అంటే ఎప్పుడైతే సన్నిధిలో నుంచి అడుగుపెట్టి బయటకు వెళ్తామో. వెన్ వి కమ్ అవుట్, అండ్ సన్నిధి అంటే కేవలం ఈ 4 గోడలను మాత్రమే కాదు. ఆల్వేస్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవా, ప్రతి ఉదయం లేసి మీ ప్రార్థన, దేవా ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవా నీ ప్రసన్నతను ఈరోజు నేను అనుభవించాలి. నీ ప్రసన్నతలో నేను తీర్మానాలు తీసుకోవాలి. నీ ప్రసన్నతలో నేను డెసిషన్స్ తీసుకోవాలి. నీ ప్రసన్నతలో ఇతరులతో మాట్లాడాలి. నీ ప్రసన్నతలో నేను ఈరోజు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నీ ప్రసన్నతతో నేను ఎగ్జామ్ రాయాలి. సమాధానంతో, స్ట్రెస్లో ఉన్నా సరే అయ్యా నీ ప్రసన్నతే నన్ను సమాధాన పరుస్తుంది. ఎంత సముద్రపుగా లేచిన ఏ అలనైనా అణచివేసే శక్తి నీ సన్నిధికి ఉందయ్యా. నీ శక్తితో, నీ ప్రసన్నతతో నన్ను నింపు. సెకండ్ పాయింట్, no one can curse what God has blessed. No one can curse what God has blessed. ఒక్కసారి దేవుడు నిన్ను దీవించాలి అని తీర్మానం చేసుకుంటే, if God decides to bless you, and blessing అనే పదం అండి బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ రాయబడిందంటే, when God decides to make Adam and Eve ని చేసిన తర్వాత, you see God didn't bless ఆకాశము, వాకిళ్ళు, నీరు, గాలి. Soon as he makes Adam and Eve, he said be blessed and be fruitful. ఈ బ్లెస్సింగ్ అనేది ఆయన బిడ్డలకి మాత్రమే వర్తిస్తుంది. హల్లెలూయా. ఆయన చేత కొనబడిన వారికి, ఆయన చేత కడగబడిన వారికి, ఆయన సొత్తుగా మార్చబడిన వారికి, ఈ దేవుని తప్ప మరి ఇంకే దేవుణ్ణి నేను ఆరాధించను అని తీర్మానం చేసుకొని ఆయన బిడ్డలముగా మనం అబ్బా తండ్రి అని నిన్నే పిలుస్తానయ్యా, నీకే ఆ గౌరవం ఇస్తానయ్యా, నిన్ను మాత్రమే నేను ప్రేమిస్తాను, నీకు మాత్రమే రాజుగా ప్రథమ స్థానం నా జీవితంలో ఇస్తాను అని నిన్ను మాత్రమే అని అనుకున్న వారికి ఆ వాగ్దానము వర్తిస్తుంది. బీ బ్లెస్డ్, బీ మల్టిప్లైడ్ అండ్ బీ ఫ్రూట్ఫుల్ అని మొట్టమొదటిగా జెనసిస్లో మనము చూస్తాం. ఆదాము అవ్వను చేసిన వెంటనే అంటాడు. అప్పటి వరకు ఎవరిని బ్లెస్ చేయలేదు. ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ వెంట్ వాజ్ అపాన్ ఆడమ్ అండ్ ఈవ్. బీ బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఏంటంటే, మానవుడికి లేని సామర్థ్యముతో దైవిక సామర్థ్యముతో నడుస్తావని, దైవికమైన మార్గములో నువ్వు నడిపింపబడతావని, దైవికమైన నీతి పనులు నువ్వు చేస్తావని, ఆయన దయను నువ్వు పొందుకొని సాతాను నిన్ను ముట్టుకోలేని స్థాయిలో నువ్వు నిలబడతావని అర్థము. బీ బ్లెస్డ్, బీ మల్టిప్లైడ్. అందుకే బీ బ్లెస్డ్ అండ్ మల్టిప్లైడ్ అన్న వారికి అబార్షన్స్ కావు. when you're blessed, when you're in the hands of God, your children will be fruitful. And I want to prophesy upon every one of my children here. ఇక్కడున్న యవ్వనస్తులను, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్పెషలీ గర్ల్స్, కడుపు పంచే పెట్టుకోండి.
I cancel every abortion upon your life in the name of Jesus. ఫలించే బిడ్డలను మీరు కనబోతున్నారు. I cancel every table death upon you in the name of Jesus. వర్ధిల్లబోతున్నారు, మల్టిప్లై అవ్వబోతున్నారు. ఈవెన్ లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా. అండ్ అబ్బాయిలారా, put your hands on your head. అబ్రహాము వలె గొప్ప పోషకులుగా మీరు ఉండబోతున్నారు. అబ్రహాము ఆశీర్వాదములో ఇచ్చే బిడ్డలుగా మీరు మార్చబడబోతున్నారు. గొప్ప సంతానము, ద జనరేషనల్ వెల్త్ ని మీరు క్రియేట్ చేయబోతున్నారు. ఏ సాతాను నీ పాకెట్ లో హోల్ పెట్టని గొప్ప బ్యాంక్ అకౌంట్స్ మీరు సంపాదించబోతున్నారు. I prophesy this upon you in the name of Jesus. I prophesy upon all the children who are watching live as well. దేవుడు ముట్టుకుంది, ఏ సాతాను కూడా ముట్టుకోవడానికి వీల్లేదు కనుక లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా అసాధారణమైన శక్తి బలము కలుగును గాక. అసాధారణమైన జ్ఞానముతో నువ్వు నడుచుదువు గాక. అసాధారణమైన శక్తిలో నువ్వు నడుచుదువు గాక. ఏ సాతాను శక్తి నీ పైన పని చేయకుండా, ఏ దిష్టి గాని, ఏ సాతాను క్రియలు గాని, ఏ చెడు కన్ను